హాయ్ హాయ్. మేడం, ఇప్పుడు ఒక డాక్టర్ని డాక్టర్ అని పిలవాలా, మేడం అని పిలవాలి, సార్ అని పిలవాలి, అంటే మేర్ ఆఫ్ యూ ఎట్లా పిలిస్తే కరెక్ట్? ప్రిఫిక్స్ డాక్టర్ అని అది పేషెంట్ కంఫర్టబిలిటీ. మేడం సార్ అన్న ఏదైనా రెస్పెక్ట్ ఇచ్చేదే కదా. డాక్టర్ అంటే ఇంకా కొంచెం ప్రొఫెషనల్లీ వాళ్ళని హైలైట్ చేస్తున్నట్టు వాట్ ఐ ఫీల్. అంటే మీరు ఏది కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? మేడం ఆర్ సార్ ఇస్ ఓకే. ఓకే, డాక్టర్ అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు, మేడం సార్ అన్న ఓకే. కానీ పిలవడం అయితే యాక్చువల్గా అంటే నా ఒపీనియన్ ఏంటంటే యాజ్ అ డాక్టర్ అని చెప్పి పిలవడమే అది మీకు రెస్పెక్ట్ అని నేను అనుకుంటున్నాను. రెస్పెక్ట్, కానీ పిలవడం మేడం సార్ అంటే ఇంకా క్లోజ్నెస్ అనిపిస్తుంది. ప్రిఫిక్స్ ప్రతిసారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనిపించింది అని అంటే నార్మల్ గా సార్ అని చెప్పేసి ఎవరినైనా పిలవగలుగుతాం, మేడం అని ఎవరినైనా పిలవగలుగుతాం, కానీ డాక్టర్ అని చెప్పేసి ఎవరిని పిలవలేము. అది కరెక్టే. అంటే మాకు మా ఎందుకంటే రీసెంట్లీ చేసినప్పుడు అది చెప్పారు అనమాట, లేదు డాక్టర్ అనే పిలవాలి. అది ఒక డాక్టర్ కి మీరు ఇచ్చే మర్యాద, అండ్ డాక్టర్ కి డాక్టర్ అని గుర్తు తెచ్చేది కూడా అదే. అది ట్రూ, కానీ నా సైడ్ నుంచి ఏంటంటే క్లోజ్గా అనిపిస్తుంది. ప్రతిసారి డాక్టర్ డాక్టర్ అని అనాల్సిన అవసరం లేదు కదా, మనకి హార్ట్లో గ్రాటిట్యూడ్ ఉంటే చాలు కదా. ఓకే, అంటే మీ నేటివ్ ఎక్కడ నుండి? నాది హైదరాబాద్, అఫ్జల్గంజ్, హోల్ సిటీ. హోల్ సిటీ. 10th ఎప్పుడు అయిపోయింది మేడం? 2002. ఓకే, ఇంటర్? ఇంటర్ 2004. కాలేజ్ ఏదన్నారు? ఇంటర్ కాకతీయ ఎస్ఆర్ నగర్. ఎట్లా వెళ్తుండే బస్సా? బస్ కాదు, ఓన్ కార్ విత్ డ్రైవర్. డాడీ రియల్ ఎస్టేట్, మదర్ హోమ్ మేకర్. రిచ్ మేడం, రిచ్ అప్పట్లో. అంటే ఇప్పుడు పూరా అంటే కాదు, డాడీ ఎక్స్పైర్డ్ కదా, కొంచెం వస్తాయి కదా క్రైసిస్, అట్లాంటివి అప్స్ అండ్ డౌన్స్. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏం చేస్తున్నారు డాడీ? రియల్ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్ కాదు, ల్యాండ్, అత్తాపూర్, రాజేంద్ర నగర్ అటు సైడ్ అప్పట్లోనే. ఇంకా చిట్ ఫండ్. ఓకే, సో వెల్ సెటిల్డ్. అప్పుడు పేరెంట్స్ మెడిసిన్ ఎందుకు చేయాలి? మెడిసిన్ ఎందుకంటే నేను చిన్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుండే, టు బి ఫ్రాంక్. ఓకే, ఏజ్ మేడం? నాది ఇట్లా జస్ట్ ప్యూబర్టీ, 10-11 years, జస్ట్ బిఫోర్ ప్యూబర్టీ. ఆంటీ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మదరే. ఓకే, అయితే మేము అందరం ఫ్యామిలీ గైనకాలజిస్ట్ లాగా. మా మమ్మీ ఆమె దగ్గరికి చూడగానే నువ్వు ఆమెలాగా కావాలి ఆంటీ లాగా అన్నది. అది గట్టిగా పడ్డది హార్ట్ పైన. మా డాడీ జస్ట్ ఆ ప్యూబర్టీ ఏజ్లో ఆంటీ కూడా మంచిగా ఉంటుండే, దిల్సుఖ్నగర్లో వాళ్ళ బ్రాంచెస్. ఇంకా డాడీ కూడా ఇష్టం. మా ఫ్యామిలీలో అందరు బిజినెస్, నేను ఒక్కదాన్ని డాక్టర్ కావాలని ఇష్టం. మంచిగా స్టూడియోస్గా చదువుకుంటుండే. దాని తర్వాత ఎట్లన్నా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని కష్టపడి చదివిన. ఫస్ట్ అటెంప్ట్ అయినా అప్పుడు? లాంగ్ టర్మ్. 1 year 2 years? 1 year. అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ అయినా సెకండ్ అటెంప్ట్? ఇంటర్తో పాటు రాలేదు, లాంగ్ టర్మ్లో వచ్చింది. సెకండ్ అటెంప్ట్లో వచ్చేసింది. మెడిసిన్ ఎక్కడ చేస్తున్నారు? ఎంబీబీఎస్ ఎక్కడ చేస్తున్నారు? కరీంనగర్లో ప్రతిమా మెడికల్ కాలేజ్. ప్రతిమా కాలేజ్, ప్రతిమా, కరీంనగర్. అక్కడ ఏ ఇయర్ నుండి ఇయర్ వరకు? 2005 to 12. 5 to 12. 5.5 years మొత్తం. ఓకే, 5 to 11.5, 12. తర్వాత మెడిసిన్ ప్రాక్టీస్ ఎక్కడ? ప్రాక్టీస్ ఏం లేదు, మళ్ళీ సీరియస్గా పీజీ కోసం అని ప్రిపేర్ అయినా. ఓకే, అంటే నార్మల్ అంటారు కదా హౌస్ సర్జన్ చేయాలి. హౌస్ సర్జన్ విత్ ఇన్ ద కాలేజ్, అది కలిపే 2012లో అయిపోయింది. ఇంకా ప్రాక్టీస్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఎక్కడ వర్క్ చేయలేదు, కూర్చొని గట్టిగా చదవాలనుకున్నాం. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు, సెకండ్ అటెంప్ట్ల లోపల మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత సీట్ వచ్చింది. కలిసి వచ్చింది అంటే సార్ బాగా ఎంకరేజ్ చేసింది. ఇంటికి కూర్చొని చదివినా. 13 13 to 14. ఎక్కడ మేడం? 13 మ్యారేజ్ అయింది. స్పెషలైజేషన్ ఎక్కడ? ఇది స్టడీ పీజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఎట్లా ఉంటున్నా మేడం ఇక్కడ ఉస్మానియాలో? చుక్కలు కనిపిస్తే ఉస్మానియాలో అడగనక్కర్లేదు, పెద్ద చాకెట్ చేపిస్తారు, రఫ్ అండ్ టఫ్. కాకపోతే అది లైఫ్ టైం మెమరీస్. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక కేసు, అది మనకు అక్కడ నేర్చుకుంది కాబట్టి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. స్ట్రాంగ్ అయిపోతాం నిజంగా, అన్నిట్లో స్ట్రాంగ్ అయిపోతాం. 16లో అయిపోయినా మేడం? 17లో అయిపోయింది. 2 years తర్వాత డైరెక్ట్లీ
ఒక అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ అట్లా చేసినాము. కిడ్ ఉండే, చిన్న కిడ్. దాని తర్వాత ప్రాక్టీస్ పీజీ అవన్నీ 6 months తర్వాత మేము ఫస్ట్ శ్రీకాకుళం పోయినాం, ఇద్దరం కపుల్. అక్కడ 6 months మంచిగా ఉండే. అక్కడ చాలా బెస్ట్ ప్లేస్ శ్రీకాకుళం యాక్చువల్లీ. మంచిగా అంటే జనాలకి డాక్టర్ అంటే నిజంగా దేవుడు అనేది అక్కడ ఆంధ్ర అన్నట్టు ఫస్ట్ కొంచెం భయం వేసింది. ఆంధ్ర తెలంగాణ అక్కడ గొడవలు ఉండే కదా, కాకపోతే అది డిఫరెంట్. ఆ పీపుల్ చాలా మంచి క్లోజ్ టు హార్ట్ అయిపోతారు. శ్రీకాకుళమే. 6 months ఉన్నాం. తర్వాత హాస్పిటల్, వర్కింగ్ హాస్పిటల్, కొంచెం గైనకాలజిస్ట్ మేడం, కొంచెం డిఫరెంట్ అవి ఇష్యూస్ వచ్చేసి డైరెక్ట్ కామారెడ్డి జంప్ అయినా. అక్కడ ఒక 3.5 years నేను ఒక ట్రస్ట్ హాస్పిటల్ జీవిదాన్లో వర్క్ చేసిన. అది మంచి హాస్పిటల్. సరే ప్రైవేట్గా పెట్టుకుంటూ ఇంకా దాని తర్వాత సెకండ్ కోవిడ్ దగ్గర మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఫస్ట్ కోవిడ్ అప్పుడు, ఫస్ట్ కోవిడ్లో బ్రేక్ కాగానే నెక్స్ట్ ఇంకా చాలా కిడ్స్ అయ్యింది కదా, సంగారెడ్డి షిఫ్ట్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామని వచ్చేసినాం 2021లో, 2021లో, సారీ 2021 వీకెండ్ మ్యాచ్ కదా. అంటే నార్మల్గా ఏమంటారు అంటే నాకు మ్యాథ్స్ అంటే భయం, అందుకే సైన్స్ తీసుకున్నాను, డాక్టర్ అయిపోయాను. అది కరెక్ట్. మీరు ఇష్టంతోనే డాక్టర్ అయ్యి నంబర్స్ అన్ని మర్చిపోతున్నారు. లేదు, మ్యాథ్స్ అంటే కూడా భయం. అంతే. 2021లో రెగ్యులర్గా ఏం కేసెస్ వస్తాయి మేడం మీ డిపార్ట్మెంట్? రెగ్యులర్ ఈ మధ్య మాత్రం మొత్తం పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ. పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఆల్టర్నేట్ అమ్మాయిలకి పీసీఓఎస్ ఉంది. లిటరల్లీ ఎవ్రీ 2 persons లో 1 person ఆల్టర్నేట్. అంటే ఇద్దరిలో ఒకరికి ఉంది. రీజన్ ఏమైంటుంది అంటే పీసీఓ కాంప్లికేషన్ ఏంటి అసలు? పీసీఓ అంటే ఏంటి? పీసీఓ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సే. అది డ్యూరింగ్ ప్యూబర్టీ నుంచి రావచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్ అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఓవర్ వెయిట్ కావడం, హెల్తీ హ్యాబిట్స్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ అది లేకపోవడం. కోవిడ్ తర్వాత ఇంకెక్కువ వస్తుంది. వాట్ ఐ ఫీల్ సెడెంటరీ లైఫ్ అయింది, కొంచెం ఎక్కువ తినేస్తుండ్రు, ఓవర్ వెయిట్ తినేస్తున్నారు అనేది కన్నా హెల్తీగా తినట్లేరు. హెల్తీగా అయితే అస్సలు తినట్లేరు. ఏ టీనేజ్ అమ్మాయి తినట్లేరు, చెప్తే కూడా నవ్వుతారు. సెడెంటరీ లైఫ్, యాక్టివిటీ అయితే ఎవ్వరికి లేదు. ఇప్పుడు ఒకటి వాళ్ళు స్టైల్ స్టేట్మెంట్ గా తీసుకుంటుంది ఏంటంటే ఎంత బక్కగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు అని వాళ్ళు ఫీల్. అది తీసుకుంటే బాగుండు, అప్పుడు పీసీఓఎస్ రాదు. ఏం పీసీఓఎస్ కూడా ఉంటారు, కాకపోతే వెయిట్ గెయిన్ మెయిన్ రీజన్ దానికి. మరి 14-15 years అమ్మాయిలు కూడా 70 kgs 80 kgs అట్లా చాలా ఓవర్ వెయిట్. పీసీఓ కాంప్లికేషన్ ఏముంటుంది? కాంప్లికేషన్ అంటే అది జస్ట్ అది సిండ్రోమిక్. ఓవర్ వెయిట్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఓవర్ వెయిట్ వల్లనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల సిమ్టమ్స్, సైన్స్ మారుతాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెయిన్ వచ్చేది ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్లనే. వెయిట్ తగ్గమంటే అస్సలు తగ్గరు, యాక్టివిటీ అస్సలు పెట్టుకోరు. దాని తర్వాత లేటర్ ఆన్ ఇన్ఫర్టిలిటీ. మ్యారేజ్ తర్వాత పీరియడ్స్ రాకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ అవి ఇవి అట్లా ఇట్లా ట్రేట్ చేసి ఏదో ఐవీఎఫ్లో అయిపోతాం. 35 years తర్వాత ఖచ్చితంగా డయాబెటీస్ అవన్నీ లేటర్ ఆన్ ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. 35 డయాబెటిక్ అవుతారు. అది స్టార్టింగ్ టీనేజ్ నుంచే హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివిటీ. అట్లాంటి అందరు ఓవర్ వెయిట్ వాళ్ళకు ఉన్నట్టు పీసీఓఎస్ ఉండదు. డిపెండ్స్ ఆన్ ద బాడీ, లైఫ్ స్టైల్ బట్టి. మన బాడీ అది అడాప్ట్ అవ్వట్లేదు, ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ కట్ చేసుకొని వాళ్ళు అవేర్ చేసుకోవాలి. నా బాడీకి పీసీఓఎస్ ఉంది, నేను ఇది కట్ షార్ట్ చేసుకోవాలి, యాక్టివిటీ పెంచుకోవాలి. అట్లా అంటే 35 kgs వాళ్ళకి కూడా పీసీఓఎస్ ఉంటుంది. ఇంకా అది బాడీ స్టేటస్ బట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అండర్ వెయిట్ కేసెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. అండర్ వెయిట్ కూడా ఉంటాయి. ఓవర్ వెయిట్ ఇంకా ఈజీలీ ట్రీటబుల్. కొంచెం వెయిట్ వల్ల నార్మల్గా పీసీఓఎస్ సింప్టమ్స్ ఏముంటాయి? క్లాసిక్ గుర్తుపట్టే విధంగా ఏముంటాయి? ఫస్ట్ సిమ్టమ్ ఏమో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని వస్తారు. సైన్స్ అంటే మనం చూడగానే పీసీఓఎస్ అంటే ఓవర్ వెయిట్, హెయిర్ హిర్సుటిజం అంటాం, ఇక్కడ హెయిర్ రావడం, ఇంకా నేప్ ఆఫ్ ద నెక్ అకాంతోసిస్ నైగ్రికన్స్ అవన్నీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొత్తం ఓవర్ వెయిట్ వల్లనే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సింప్టమ్స్ ఇప్పుడు నెక్ గాని ఇవన్నీ గాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోనే తర్వాత వచ్చేది డయాబెటిస్ అంతే, రెసిస్టెన్స్ తోటి.
రెసిస్టెన్స్ లాంగ్ టర్మ్ అయింది అని అంటే ఆటోమేటిక్ డయాబెటిక్ అయిపోతుంది. అది తెలిసిపోతారు వాళ్ళు చూడాలని. ఇంకా PCOS అని బాడీ హెయిర్ టెక్స్చర్ అవన్నీ మారుతాయి. కానీ ఒప్పుకోరు కదా మేడం జనాలు. లేజర్ ట్రీట్మెంట్కి పోతారు నెక్స్ట్. అన్వాంటెడ్ ఎక్స్ట్రా హెయిర్ కోసం లేజర్ ట్రీట్మెంట్, అన్వాంటెడ్ హెయిర్ కోసం లేజర్ ట్రీట్మెంట్ పోతారు, నెక్ కోసం కెమికల్ పీలింగ్ పోతారు. అంటే చూస్తున్న ట్రెండ్ చూస్తున్నారు, కానీ డైట్ ని సెట్ చేసుకోవడానికి కానీ లేదు. ఎందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కదా, మెడికేషన్ అన్న యూజ్ చేద్దాం. కొంతమంది సీరియస్ గా తీసుకొని వెయిట్ లాస్ అయ్యి నేచురల్ గా కలిసిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అది మనం తీసుకోవాలి గట్టిగా. అది కౌన్సిలింగ్ చేయడానికి ఎంత ట్రై చేయాలి. నార్మల్ గా ఇప్పుడు క్లినిక్స్ లో అంటే మేము ఇప్పుడు సర్కిల్ చూసిన వాళ్ళ కూడా మెడిసిన్స్ చెప్పండి మేడం, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అని చెప్పినా కానీ మెడిసిన్ రాస్తారా మేడం, టాబ్లెట్స్ ఇచ్చిరా తగ్గిపోతుంది కదా మేడం, టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోతుంది కదా. సో లైఫ్ స్టైల్ అట్లనే కంటిన్యూ చేస్తారు, టాబ్లెట్ ఆగిపోయిందా అదే అంటారు. కానీ అది కూడా టెంపరీ. వాళ్ళు వెయిట్ మళ్ళీ గెయిన్ అయిన అనుకో మళ్ళీ సేమ్ థింగ్, సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. అది కూడా ముందే చెప్తాం. ఒక టీనేజ్ అమ్మాయి 16 years లో వచ్చింది అంటే నెక్స్ట్ నీకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి మ్యారేజ్ అయిన తర్వాత అని గట్టిగా చెప్తాం. ఒకటి ఉంటుంది కదా మేడం క్యాల్కులేషన్, ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది అంటే 10 to 12 years లా షూర్ గా, అంటే ఏ మాత్రం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే డయాబెటిక్ షూర్ షార్ట్ అవుతాం. 10 to 12 years దాని ఇంటర్వెల్ ఉంటుంది. ఆ దాంట్లో మనం వెయిట్ లాస్ అవ్వాలన్న ఇబ్బంది ఫ్యామిలీ హిస్టరీ కూడా కౌంట్ అవుతుంది. చాలా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా type 1 డయాబెటీస్ అంటే బిలో 35 years లో కూడా చాలా మంది డయాగ్నోస్ అవుతారు. జస్ట్ వైట్ డిశ్చార్జ్ అని వస్తారు, ర్యాండమ్ షుగర్ చూస్తే 300-400 వచ్చేస్తుంది. టైప్ 1 అంటే బిఫోర్ 35 years ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్లీ దే విల్ బి ఆన్ ఇన్సులిన్, బియాండ్ ఇన్సులిన్ అండ్ దే కాంట్ అబౌవ్ 35 అంటే అది నార్మల్ గా టైప్ 1 అంటే అసలు దే కాంట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఇన్సులిన్ అనే స్టేజ్ కదా. టైప్ 2 అంటే అట్లీస్ట్ ఇట్స్ మేనేజబుల్ గా, డైట్ రెస్ట్రిక్షన్, కొంచెం ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విత్ టాబ్లెట్స్ అది కంట్రోల్ అయిపోతుంది. దట్ ఈస్ ఓకే. టైప్ 1 ఇస్ ఇంకా డేంజరస్. వితౌట్ ఇన్సులిన్ దే కాంట్ లివ్. ఎన్ని డేస్ ఉంటారు మేడం ఇన్సులిన్ లేకుండా? హార్డ్లీ అంటే ఒక ఇన్సులిన్ షాట్ తీసుకోకుండా ఇప్పుడు లైఫ్ డిపెండెంట్ కదా ఇన్సులిన్ పైన. టైప్ 1 లో ఎన్ని డేస్ సర్వైవ్ అవ్వగలుగుతారు ఇంజెక్షన్ తీసుకుంటే? వితౌట్ ఇన్సులిన్ ఉండొచ్చు. హై షుగర్స్ అంటే వాళ్ళకి ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్ తోటి పెరిఫెరల్ న్యూరోపతి, సెంట్రల్ ఆర్గన్స్ కూడా, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, కిడ్నీస్, బాడీ అంతా మెల్లమెల్లగా ప్రోగ్రెసివ్ గా అన్ని డ్యామేజ్, మెల్లమెల్లగా రివర్సిబుల్ డ్యామేజ్, స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ గురించి మీ ఒపీనియన్? ఇన్ఫర్టిలిటీ రీజన్ ఒపీనియన్ అని ఎందుకు రేజ్ చేస్తున్నాను అంటే ప్రపంచంలో అంటే కంప్లీట్ యానిమల్ కింగ్డమ్ తీసుకున్నా, ఏ స్పీషీస్ తీసుకున్నా వాళ్ళకి లేదు, మనకే ఉంది ఇన్ఫర్టిలిటీ. ఏ ప్రాణికి లేదు, మనకు మాత్రమే ఉంది, మనుషులలో మాత్రమే ఉంది. కాబట్టి ఒపీనియన్ అని అడుగుతున్నాను అన్నమాట. అట్లా ఒపీనియన్ అంటే అది కూడా సేమ్ లైఫ్ స్టైల్ వరకే వస్తుంది. PCOS హాఫ్ ఆఫ్ ద రీజన్. ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఎక్కువ అవుతుంది. అది కూడా లైఫ్ స్టైల్ వల్ల. స్ట్రెస్, స్మోకింగ్, హ్యాబిట్స్. అంటే స్ట్రెస్ అంటే నార్మల్ గా స్ట్రెస్ అనే వాటిని అందరూ ఏమనుకుంటారు అంటే మేడం మెంటల్ టెన్షన్స్ అనుకుంటారు. కాదు, ఏ రకమైనది తీసుకున్నా ఇట్లాంటిది. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఇప్పుడు లంగ్స్, బ్రీతింగ్ ఉన్నాయి, స్మోక్ చేస్తున్నాం, లంగ్స్ కూడా స్ట్రెస్ అవుతాయి. ఆల్కహాల్ తీసుకుంటాం, ఎవరైనా స్ట్రెస్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. వద్దు అన్న పని ప్రతిదీ చేసినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్ స్ట్రెస్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు స్ట్రెస్ అంటే పర్టికులర్ గా నాకు టెన్షన్, నేను తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, నేను చిల్ ఉన్నాను, నాకు స్ట్రెస్ లేదు. ఇది పెద్ద మిస్కన్సెప్షన్ అన్నమాట. స్ట్రెస్ అనే వాటి చుట్టూ ఉన్న పెద్ద అపోహ ఏంటి అంటే ఇది ఒకటి ఉంది. కరెక్టే కదా మేడం? అది నార్మల్ గా ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇన్ఫర్టిలిటీతో అసలు కన్సీవ్ అవ్వడం ఛాన్సెస్ లిటరల్లీ అసలు లేకుండా పోయి IVF, IUI ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది ట్రెండ్ పెరుగుతుంది. అంటే నేను ఈ సిన్స్ 10 years నుంచి ఇక్కడ ఉన్నా కదా, అబార్షన్స్ రేట్ పెరిగింది. నెంబర్ ఆఫ్ అబార్షన్స్ ఎక్కువైతుంది. ఫస్ట్ 3 months బ్లీడింగ్స్ అవ్వడం, సడన్గా మిస్డ్ అబార్షన్స్, అసలు ప్రెగ్నెన్సీ పెరగకపోవడం అవి అని. నెక్స్ట్ అనామలీస్, 5th month మనం టీఫాలో చూసుకుంటాం కదా, అవి కూడా అంత ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ ఒక దాంతో మన అన్ని వచ్చేసరికి లైఫ్ స్టైల్ లాస్ట్కి వచ్చేది. అంటే మీ దృష్టిలో బెస్ట్ ఏజ్ రిలేటెడ్ కూడా అప్పట్లో మంచి యంగ్ ఏజ్ లో మ్యారేజ్ చేసేటోళ్ళు ఈ తొందరనే కన్సీవ్ అయ్యేటోళ్ళు.
ఇప్పుడు అందరూ 29-30 మ్యారేజ్. చెప్తున్నాం ఇప్పుడైతే 35 అయిపోయినా కానీ ఇంకా చిన్నోళ్ళే అని అంటున్నారు. ఏమనలేము వాళ్ళని. ఆ ఏజ్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అన్నీ ఇప్పుడు ఏదన్నా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. నార్మల్ వచ్చేదానికన్నా సిండ్రోమ్ బేబీస్ అట్లాంటి అనామలీస్ అన్నీ కూడా అదే. అనామలీస్ అంటే డిఫెక్ట్స్. తర్వాత ఆఫ్టర్ 5 months డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవన్నీ కూడా ఏజ్ రిలేటెడే ఉంటాయి. ఇప్పుడు ఒక రేషియో చెప్పాలనుకుంటే ఒక పీసీఓస్ ఉన్నా కానీ ఒక ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది అంటే బాధపడుతున్న ఒక పేషెంట్ ఒక ఫీమేల్ తీసుకుంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటాయి? రేషియో చెప్తారు పర్సంటేజ్. 80-90 అంటే పీసీఓఎస్ తోటి న్యాచురల్గా కన్సెప్షన్. న్యాచురల్గా అంటే నేను ఎగ్జాక్ట్ రేషియో కదా అప్రాక్స్ చెప్తాను. ఒక 40-50%. అందరు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ రావాలన్నారు. రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళు కూడా ఉంటాయి. న్యాచురల్గా ఒక 30-40% ఈజీగా కన్సీవ్ అవుతారు. ఇర్రెగ్యులర్ వాళ్ళు కూడా కొంతమంది కన్సీవ్ అవుతారు, 5-10% న్యాచురల్గా. ఇంకా ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ ఉండ్రు, ఓవర్ వెయిట్ ఉంది, ఇంకా అన్నీ చూసుకుంటాం ఏఎంఎస్ లెవెల్స్ అవన్నీ, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. విత్ ట్రీట్మెంట్ ఎంత ఉండొచ్చు పాసిబిలిటీ? విత్ ట్రీట్మెంట్ నాన్ పీసీఓఎస్ వాళ్ళు కూడా తొందరగా కన్సీవ్ అవుతారు, కన్సీవ్ కాదు. అది కూడా రేషియో అంటే పర్సంటేజ్ వైజ్ అంటే డిపెండ్స్. అప్రాక్సిమేట్ ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ వరకు పోయేదా మాక్సిమం అందరు వెళ్తున్నారు విత్ ఆర్ వితౌట్ పీసీఓఎస్. అదే అంటున్నాను, విత్ ఆర్ వితౌట్ పీసీఓఎస్ పర్సంటేజ్ వైజ్ ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉన్నారు అంటే పబ్లిక్ 2-3 times మిస్ అయింది, నడు వెళ్ళిపోతుంది ఐవీఎఫ్ పువ్వట్లేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఐవీఎఫ్ అంటే మళ్ళీ న్యాచురల్గా ట్రై చేస్తాం. బయట 2 అమ్మాయిలు ఉండేనా, 2 మాకు తెలుసు, ఒక రిలేటివ్ ఒకరు ఫ్రెండ్, 2 పీసీఓఎస్ రెగ్యులర్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, నాట్ డిస్క్లోజింగ్ దేర్ నేమ్స్. 2 పీసీఓఎస్, 2 దే ఆల్మోస్ట్ వెంట్ టు ట్రీట్మెంట్, స్టాప్. ఐవీఎఫ్ అనగా నా పేషెంట్ ఒకరిది మ్యారేజ్ లైఫ్ 4 years, ఒక మ్యారేజ్ లైఫ్ 3 years. బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. అదే చెప్తున్నాం. అంటే అక్కడ ఒకటి వస్తుంది కదా మేడం, వాళ్ళు అంటారు కదా మాకు చాతనైతే లేదు, అది డిపెండ్స్ ఆన్ పర్సన్. అదే కదా ఇండివిజువల్ గానే అంటున్నాను ఇప్పుడు. అంటే ఇక్కడ నేను వీళ్ళని స్పెసిఫిక్ గా అంటలేను, ఫ్యామిలీలో కూడా అనుకోవచ్చు. ఫ్యామిలీ ఇంటరప్ట్ అవ్వద్దు. ఫర్టిలిటీ దానికి కపులే డిసైడ్ చేసుకోవాలా. కపులే ఎట్లా ఉంటది అని అంటే ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకు ఐ విల్ ట్రై అనొచ్చు. లేదు సపోజ్ ఇంట్లో ఎడ్యుకేటెడ్ ఉన్నా ఒకటి ఉంటది మేడం, మేల్ ఈగో అనేది ఒకటి ఉంటది, అది వస్తుండొచ్చు. అంతెందుకు ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీలోనే తీసుకోండి అంటే నా కొడుకు చేత కనవడం, ఫస్ట్ ఇవి వస్తాయి అక్కడ. మెడికల్ రీజన్స్ ఎవరు పోతలేరు, ఎంత ఎడ్యుకేటెడ్ ఉండండి వాళ్ళు పోయే పాయింట్స్ ఇవే, ఈగోకి వెళ్ళిపోతారు, ట్రీట్మెంట్ తీసుకోరు. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ ఫీమేల్ కూడా వీళ్ళు కూడా ఈగోకి లేదు, నా లైఫ్ స్టైల్ కరెక్టే, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నాకు ఏదో డిసీజ్ వచ్చింది కాబట్టి నాకు ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కానీ దే డోంట్ కరెక్ట్ దర్ లైఫ్ స్టైల్. మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే మెయిన్ ఇన్ఫర్టిలిటీని కన్విన్స్ చేయడం చాలా ఛాలెంజ్. మెయిన్ ఇన్ఫర్టిలిటీ లేదు, కొందరు ఈజీగా కన్విన్స్ అయితే దే గో ఫర్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అక్కడ ఎట్లుందంటే మేడం, అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఈజీగా అవుతారు, దే యాక్సెప్ట్ ఈ ట్రీట్మెంట్. అవును నేను మేడం మన మంచి కోసమే చెప్తుందని దే గో. ఎడ్యుకేటెడ్ వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది, గూగుల్ చేస్తారు కదా, ఆ ఈగోస్ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఉంటాయి. అదేంటంటే మళ్ళా మెయిన్ కపుల్ డిసైడ్ చేసుకోవాలి మనకి ఏ ట్రీట్మెంట్ అవసరం, ఎంతవరకు వెళ్తారు. ప్రతి ఒక్క డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, తర్వాత ఇది వెళ్ళాలి, తర్వాత ఇది వెళ్ళాలి అందరు చెప్తారు. సారీ, కానీ మెయిన్ ఫ్యామిలీ ఇంటరప్ట్ అయిన ఇంకో మదర్ ఆర్ ఫాదర్ బోత్ సైడ్స్, అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఉండదు, సాగదు. అసలు మామూలుగా లేదు, చాలా సెటిల్ అవుతాం, ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఎంత ఖర్చు ఉంటుందో ఇది ఉంటుంది అని ఒకటి ఉంటుంది. నార్మల్గా అంటే బేసిక్ మెయింటెనెన్స్ అంటే అది ఇప్పుడు మల్టీవిటమిన్స్ కానీ ఎక్సెట్రా కానీ ప్రొజెస్టెరాన్ కానీ తీసుకుంటే మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత వస్తుంది ఒక హెల్తీ ఫీమేల్? మంత్లీ యాంటీనేటల్ చెకప్స్ కా
చెకప్ కాదు, మెడిసిన్స్ కి 3,000 to 5,000 అయితే అవుతుంది. 3,000 to 5,000 అంటే బేసిక్ టెస్ట్లు రాస్తామే స్టార్టింగ్, మళ్ళీ ఎండింగ్ లా ఇన్ బిట్వీన్ ఏమైనా స్కాన్ ఉంటాయి బయటనే. మెడిసిన్స్ కి అది అవసరం, ఐరన్ కాల్షియం అవన్నీ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్ ఉంటది. అది బేసిక్ అవే. ప్రొజెస్ట్రాన్ కూడా ఫస్ట్ 3 months ఎవరికన్నా అవసరం ఉంటే అది 5 to 7 months పెడతాము. ఐరన్ కాల్షియం మల్టీవిటమిన్ పౌడర్స్ కూడా వాళ్ళు తీసుకోరు, ఈ మిల్క్ పౌడర్స్. అందరు పేషెంట్స్ వద్దంటారు, మాకు నచ్చట్లే అవి ఆపేస్తాము, వద్దు టేస్ట్ నచ్చదు అని తీసుకునే వాళ్ళే తీసుకుంటారు. ఈ మల్టీవిటమిన్ వేసుకోమంటే కూడా నేను ఇన్ని రోజులు టాబ్లెట్ వేసుకోవాలి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను వేసుకోవాలంటారు. అంటే ఫుడ్ తో మెయింటైన్ చేసుకుంటే బాగా వేసుకుంటారు టాబ్లెట్స్. అండ్ డాక్టర్స్ చాలా మంది వాడరు ఐరన్ కాల్షియం టాబ్లెట్స్. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ, నార్మల్ డెలివరీసా సిజేరియన్, ఎక్కువ ఏది ఏంటి మీరు ప్రిఫర్ చేసేది? ఫస్ట్ ఎవ్వరం ప్రిఫర్ చేసినా నార్మల్కి ప్రిఫర్ చేస్తాం. ఓకే, అంటే మన ఈ సంగారెడ్డి దాంట్లో మాట్లాడుతున్నాం, నార్మల్ అయ్యే వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ ఎన్సిఎస్ మీటింగ్ వచ్చినాం, టు బీ ఫ్రాంక్ నార్మల్గా ట్రై చేస్తారు ఏ గైనకాలజిస్ట్ అన్నా. ఎందుకంటే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అరే ఈ జనరేషన్లో కూడా నార్మల్ చేసినాం, పేషెంట్ హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీ. కానీ నార్మలే చాలా రిస్కీ, త్రూ అవుట్ ద డే పేషెంట్ దగ్గర కూర్చోవాలి, మానిటర్ చేసుకుంటూ బేబీ హెడ్ వస్తుందా, ఆ సింటో అయిపోతుందా, హార్ట్ రేట్ పడిపోతుందా, అదే చాలా పెద్ద టాస్క్ నార్మల్ డెలివరీ. అయినా ట్రై చేస్తాం ఎవరైనా సరే, టాబ్లెట్ పెట్టు, ఇంజెక్షన్స్, యాక్సిలరేట్ చేసి. కాకపోతే పేషెంట్స్ ఆగట్లేరు, నార్మల్ అవుతుంది అంటే పెయిన్ రాగానే ఫస్ట్ గవర్నమెంట్కి పోయి డెలివరీ అవుతారు. అయితే మాకు వచ్చేటివి బయట అన్ని హై రిస్క్ సిజేరియన్ కేసెసే వస్తాయి. అట్లా బయట ఏమవుతుంది, ఏ హాస్పిటల్ అయినా పోగానే సిజేరియన్ చేస్తుండ్రు అని ఒక స్టాంప్ పడిపోతుంది. అంటే మేబీ కొందరు అట్లా చేస్తారేమో, అంటే ఉన్నారు అంటే అట్లా చెప్పము, కానీ అది స్టాంప్ పడిపోతుంది. ఇంకేంది ప్రైవేట్కి పోగానే ఫస్ట్ ఇట్లా చెప్తారు సిజేరియన్. నిజంగా సిజేరియన్స్ అవుతున్నాయి కదా, నార్మల్కి ట్రై చేస్తాము, అది బేబీ హార్ట్ రేట్ పడిపోయో, ఫీటల్ డిస్ట్రెస్ వచ్చి, మెకోనియం స్టెయిన్ అయ్యి ఇట్లానే సిజేరియన్ చేయాలి. అక్కడ మాకు బేబీ ఇంపార్టెంట్, 9 months చూసిన బేబీని మేము కూడా 2 minutes పోగొట్టుకోలేము కదా. మదర్ ఇంపార్టెంట్, బేబీ ఇంపార్టెంట్. కానీ మెయిన్ ఛాలెంజింగ్ థింగ్ అంటే వాళ్ళని సిజేరియన్ని కన్విన్స్ చేయడం. వాళ్ళు నార్మల్ అని వస్తారు, మేము నార్మల్ అనుకుంటాం, ట్రై చేస్తాం, అది ప్రోగ్రెస్ అవ్వదు, మళ్ళీ సిజేరియన్కి పోతే వాళ్ళ కన్విన్సింగ్ పీరియడ్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. అదైతే అందరు యాక్సెప్ట్ చేయరు, మెయిన్ మనీ కోసం. గవర్నమెంట్ లేకపోతే ఫ్రీ అయిపోతుంది, వీళ్ళకి ఎందుకు కట్టాలి అని. కానీ గవర్నమెంట్లో ఎన్ని డెత్స్ అవుతున్నాయి, బేబీస్ ఎంతమంది పోతున్నారు, అది ఎక్కడ బయటికి రాదు. ఐవీఎఫ్లో కన్సీవ్ అయిన కూడా గవర్నమెంట్కి పోయి డెలివరీస్ చేసుకుంటుండ్రు. నా బేబీస్ డెత్ అయితే ఎవరికి లాస్? బేబీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదా మేడం, సిజేరియన్ అయిన తర్వాత ఎక్కువ ఉంటుందా లేదా నార్మల్ డెలివరీస్లో ఎక్కువ ఉంటుందా? ఏ డెలివరీ కన్నా ఉండొచ్చు, నార్మల్ ఆర్ సిజేరియన్. అంటే ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? అంటే ఒక కొత్తగా అయిన మదర్ అంటే ఒక ఫీమేల్ని ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎంత? ఆమె చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్సే ఆమెకి డిప్రెషన్కి లీడింగ్. ఒకవేళ బేబీ ఆమె టర్మ్ బేబీ డెత్ అయిందనుకో, ఆ మదర్స్ చాలా రిస్క్ ఉంటారు. అంటే మంచిగా ఉన్న బేబీ సడన్గా డెత్ న్యూస్ ఆమె విన్నదనుకో, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్, వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు ఆ మదర్స్ ఎస్పెషల్లీ. అది ఏదైనా కావచ్చు, సిజేరియన్ కావచ్చు, నార్మల్కి ట్రై చేస్తే. ఫస్ట్ అంటే మేజర్గా మేము చూసిన వాటిల్లో అంటే మామూలుగా బయట సొసైటీలో ఫస్ట్ బేబీ 1 year వరకు కూడా రకరకాలుగా మారుతూ ఉంటారు అనమాట, వీళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ ఇవన్నీ కానీ. అది నార్మల్ ఉంటుంది. పర్సనల్ గుర్తుకొచ్చింది? లేదు, మూడ్ స్వింగ్స్ అంటే ఇంకా వేరే వాళ్ళే కూడా గుర్తుకొస్తున్నాయి. ఉంటాయి. ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ఏమైనా అవసరం అవుతుంది? ట్రీట్మెంట్ అవసరం లేదు మూడ్ స్వింగ్స్కి. అది మెయిన్ స్లీప్లెస్నెస్. ఎక్కువసేపు బేబీ సిట్టింగ్ చేయడం, ఓవర్ కేరింగ్ చేయడం, అనుకున్న దానికన్నా బేబీకి ఓవర్ ప్యాంపరింగ్ చేయడం. బేబీస్ మంచిగానే వాళ్ళంతా వాళ్ళు పెరుగుతారు, మదర్ ఎక్కువ టెన్షన్ పడి ఓవర్ కేరింగ్ ఉంటేనే అట్లా అవుతుంది మూడ్ స్వింగ్స్. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటారు మేడం, అంటే ప్రజెంట్ సొసైటీలో తీసుకుంటే ఒక ఇది ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే తొందరగా ఏజ్ అయిపోయినట్టు మేము కనిపిస్తాం, ఫీడ్ చేయకపోతేనే మేము యంగ్ కనిపిస్తాం అని ఒక మిత్ ఒకటి ఉంది. దాన్ని మీరు కొంచెం క్లారిటీ. బ్రెస్ట్ ఫీడింగే చేయాలి,
అప్పుడే కరెక్ట్గా అనిపిస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్సే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఏ బ్రెస్ట్ క్యాన్సర్స్ అట్లాంటివి రావు. వాళ్ళే హెల్తీ మదర్స్. ఫీడింగ్ చేయకుండా ఉండొద్దు, ఫీడింగ్ చేయాలి. అట్లీస్ట్ ఉన్న వర్కింగ్ మదర్స్ కాబట్టి 6 months to 1 year అన్నా చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి మంచిది, మదర్కి కూడా అంతనే హెల్తీ. ఆ మదర్స్ తొందరగా వెయిట్ లాస్ అవుతారు మంచిగా. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ఆంకాలజీ అంటే ఇప్పుడు క్యాన్సర్ కేసెస్ ఎట్లాంటివి ఏమన్నా వస్తుంటాయి అంటే తెలుస్తుంది డయాగ్నోస్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఎట్లాంటివి వస్తాయి? ఎక్కువ అంటే బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియం, సర్వైకల్ క్యాన్సర్స్. మేడం 4 బ్రెస్ట్ కూడా కదా. బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచికి. ఓకే. ఓవరీ కంటే ఓవేరియన్ క్యాన్సర్, కింద సర్విక్స్కి వస్తే సర్వైకల్ క్యాన్సర్. ఈ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వీటికి సిమ్టమ్స్ అంటే ఉంటాయి, కానీ వాళ్ళు కరెక్ట్ అర్థం చేసుకొని వచ్చే టైంకి అది బాగానే స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ బ్లీడింగ్ అవుతుందిలే అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మేడం ఇప్పుడు పీసీఓస్లో పీసీఓ కోసం వచ్చి పీసీఓలో ఉండి ఇట్లా డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఏజ్లో రావు కదా క్యాన్సర్స్, అబౌవ్ 40 తర్వాత అయినా ఇప్పుడు ఓవర్ వెయిట్ అన్నారు కదా, ఓవర్ వెయిట్ అట్లా అంటే వాళ్ళు ఎక్కువ మటుకు పెరిమెనోపాజల్ మెన్సెస్ ఆగిపోయే టైంలో డయాగ్నోస్ అవుతాయి ఇవన్నీ. అరౌండ్ 40. అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయి ఉంటుంది. పీసీఓఎస్ వాళ్ళు ఉన్నారో లేదో మనకు అప్పటికి తెలియదు. కానీ వాళ్ళు వచ్చే ఫస్ట్ ఏదన్నా బ్రెస్ట్ మాస్ లాగా కనిపిస్తుంది, చిన్నదే అని అనుకుంటారు. క్యాన్సర్ ఉన్న వాళ్ళే మెయిన్గా చిన్నదే అనుకుంటారు. ఏం కాదులే అని ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, ఏం కాదులే అట్లనే ఉంటుంది అనుకుంటారు. వచ్చే టైంకే అది నిజంగా మ్యాలిగ్నెంట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైంది కాబట్టి చిన్న స్వెల్లింగ్ మాస్ ఏమన్నా వచ్చి స్కాన్ చేయించుకొని టెన్షన్ పడి చూపించుకుంటున్నాం. ఇంకా ఎస్పెషల్ మెన్సెస్ తర్వాత పోస్ట్ మెనోపాజల్ వాళ్ళు ఇంకా లైట్ తీసుకుంటారు. అప్పుడప్పుడు బ్లీడింగ్ అయినా ఏమన్నా అయినా ఏం కాదులే చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు అరౌండ్ 40 ఏజ్ తీసుకుంటే ఎక్కువ వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి మేడం? కన్సర్న్ అంటే మీ డిపార్ట్మెంట్ బ్లీడింగ్, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. బ్లీడింగ్ ఫైబ్రాయిడ్స్ లాగా, హెవీ బ్లీడింగ్, కొన్ని హార్మోనల్ వల్ల. అంటే క్యాన్సర్ కాకుండా బినైన్ డిస్టర్బ్ చేసేది ఏంటి మేడం? ఇక్కడ ఫైబ్రాయిడ్స్, గర్భసంచి కంతులు. ఇప్పుడు 40s లో వచ్చే ఇష్యూస్ ఇవి కదా మేడం, మామూలుగా ఫైబ్రాయిడ్స్, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్ డయాగ్నోస్. ఇంకా లేటర్ ఆన్ ఏజెస్ లో అంటే ఇప్పుడు నార్మల్ 50s 60s లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, వస్తుంటాయా? అంటే 50s 60s అంటే అప్పటికి మెనోపాజ్ అయిపోతుంది కదా, అప్పుడు ఏది వచ్చినా ఇంకా క్లీన్గా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాలిగ్నెన్సీ ఉంటుంది. ఆ ఏజ్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అబౌవ్ 40 ఎనీ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకున్నా ఇవాళ రేపు ఫుడ్ కి లైఫ్ స్టైల్ కి ఏ క్యాన్సర్ అయినా ఎవరికైనా రావచ్చు. సో ఇప్పుడు 11 years నుండి ఒక గైనిక్ అంటే 11 years నుండి 60 years వరకు ఆల్మోస్ట్ ప్రతి ఏజ్ వాళ్ళని చూడాల్సిందే అనమాట. ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ, లేదు పీసీఓస్ నుండి డెలివరీస్, పోస్ట్ పార్టం డిప్రెషన్ కూడా వస్తుంటారా మేడం మీ దగ్గర? నార్మల్ నాట్ వెరీ ఆఫెన్. డిప్రెషన్ అని కాదు, ఆఫ్టర్ బేబీ 1 year వరకు వస్తుంటారా? రావచ్చు అంటే నాట్ వెరీ ఆఫెన్. లేదా డెలివరీ వరకు ఆపేస్తారా? డెలివరీ వరకే ఆపేస్తారు. అట్లాంటివి ఏమన్నా నెక్స్ట్ ఫిజిషియన్కి వెళ్ళిపోతారు అంతే. తర్వాత మళ్ళీ 40s లో వస్తుంది. మళ్ళీ 40s లో 35 నుంచి స్టార్ట్ అయితే కొందరికి ఇది మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్. మళ్ళీ కొందరికి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్. మంచి రెగ్యులర్ ఉన్న వాళ్ళు కూడా తర్వాత లేటర్ ఆన్ పీసీఓఎస్ డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఓవర్ వెయిట్ అయిపోతారు కదా కిడ్స్ తోటి, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ సెకండ్ తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత కూడా లేటర్ ఆన్ 35 years లో కూడా కొత్తగా న్యూలీ డెవలప్ పీసీఓఎస్ వాళ్ళు కూడా ఉండరు. 40s లో వచ్చేసి మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళే వస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు